సో యాక్చువల్ ఏంటంటే మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. దీంట్లో ఏంటంటే సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మెటా టైటిల్ కండిషన్స్ ఏంటి అండర్ 50 టు 60 ఇన్ బిట్వీన్ 50 to 60 క్యారెక్టర్స్ అని మనం అనుకున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనకు స్నిపెట్ అనేది మనం ఒక మైండ్లో పెట్టుకోవాలి. స్నిపెట్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఓకే. సో ఈ స్నిపెట్కి ప్లస్కి ఎస్ఈఓకి లింక్ ఏంటంటే అసలు స్నిపెట్కి ఎంత బెటర్గా స్నిపెట్ కంప్లీట్గా డిపెండ్ అయ్యేది ఏ టాపిక్స్ మీద డిపెండ్ అవుతుంది, ఏ దేని మీద డిపెండ్ అవుతుంది, కంప్లీట్గా మెటా టైటిల్ మీద డిపెండ్ అవుతుంది, మెటా డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయినప్పుడు అవి మనకు కీ పాయింట్స్ లాగా యూజ్ చేసుకోవాలి మెటా టైటిల్ డిస్క్రిప్షన్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్నిపెట్ చూద్దాం మనం ఇక్కడ. స్నిపెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటిది? ఇప్పుడు మనం ఒక కీవర్డ్తో స్నిపెట్ వల్ల బెనిఫిట్స్ మీకు ఐడియా ఉందా? మన స్నిపెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే దానివల్ల మనకు యూజ్ ఏంటిది? ప్రతిసారి తెలుగు వద్దండి, ఇంగ్లీష్ కూడా. ఈ స్నిపెట్ వల్ల బెనిఫిట్ ఏంటి? ఒక బెనిఫిట్ చెప్పండి, ఒక యూజ్ చెప్పండి ఈ స్నిపెట్ వల్ల. అది రిచ్ స్నిపెట్ నార్మల్ స్నిపెట్ అనేది సెకండరీ. దీనివల్ల రిచ్ అయినా నార్మల్ అయినా దీనివల్ల ఒక యూజ్ ఏంటిది? నాకు అసలు యూజ్ కావాలి, నాకు తెలియాలి. ఇది అనుకున్నాను, ఇది ఈ స్నిపెట్ ఉంది, దీనివల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఇలా మీరు రెడీ చేశారు, ఏంటి టైటిల్ ఉంటే మనకు ట్రిగ్గర్ అవుతుంది అని చెప్పి మీరు అనుకున్నారు కదా. ఓకే, ట్రిగ్గరింగ్ ఈజ్ ఫైన్. కొన్నిసార్లు ట్రిగ్గర్ అవుతుంది, ఒక 100 సార్లు ట్రిగ్గర్ అవుతుంది. ఒక 10 మంది మాత్రమే క్లిక్ చేశారు, అప్పుడు ఏమవుతుంది మనది? నెక్స్ట్ టైం ఏమవుతుంది? ఇంకో నెక్స్ట్ టైం ఒక 150 టైమ్స్ మనకు డిస్ప్లే అయినప్పుడు ఏమవుతుంది? అర్థమైందండి. ఇప్పుడు మీరు ఒక 100 టైమ్స్ ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తారనుకోండి. సపోజ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి మీరు సెర్చ్ చేశారు ఒక కీవర్డ్తో. సెర్చ్ చేసినప్పుడు మీకు డిజిటల్ బాడీ అనే ఒక స్నిపెట్ మీకు కనిపించింది. స్నిపెట్ మీన్స్ మీకు క్యాజువల్గా జనరల్గా మీకు అన్ని కనిపించే సెర్చ్ రిజల్ట్స్లో ఇదొక సెర్చ్ రిజల్ట్స్ మీకు కనిపించింది. మీరు దీన్ని ఒక 100 యూజర్స్ అనుకోండి, మీరు ఒక యూజర్, ఇంకొక 100 యూజర్స్ ఇలానే ఈ కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మనది డిజిటల్ బాడీ అని డిస్ప్లే అయింది, కానీ ఎవ్వరు క్లిక్ చేయలేదండి. అప్పుడు ఏమైపోతుంది? ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే మన ర్యాంకింగ్స్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతాయి. అక్కడ ఎందుకు డౌన్ అవుతుందంటే రీజన్ ఏంటంటే ఇక్కడ యూజర్కి కనిపిస్తుంది, కానీ ఇది యూజర్ రిలవెంట్గా క్లిక్ చేయట్లేదు. సో క్లిక్ ఎందుకు చేయట్లేదు మరి? ఒక క్లిక్ రాలేదు అంటే మనం ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, ఏమేమి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి దాంట్లో? ఒక స్నిపెట్ అనేది మనం రెడీ చేసిన, దానికి మెటా టైటిల్స్ ఇచ్చిన, డిస్క్రిప్షన్స్ ఇచ్చిన, అది ఎప్పటి వరకు మన సెర్చ్ రిజల్ట్స్లో డిస్ప్లే అయ్యేంత వరకు మాత్రమే. అంతే కదా, అది ఫస్ట్ స్టెప్. దానికి ఎలిజిబిలిటీ కోసమే మనం ఇప్పుడు కీవర్డ్ అనేది టైటిల్లో కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పి పెట్టేసుకున్నాం. డిస్క్రిప్షన్లో 1 టైమ్ 2 టైమ్ రిపీట్ అయ్యేలాగా పెట్టుకున్నాం. అది ఎప్పటి వరకు? డిస్ప్లే అయ్యేంత వరకు. డిస్ప్లే అయిన తర్వాత కండిషన్స్ ఏమేమి ఉంటాయి? అర్థమైందండి, పాయింట్ అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మెటా టైటిల్ అనేది ఎందుకు, ఎలా రెడీ చేయాలి అని చెప్పి ఏమేమి పాయింట్స్ మనం దాన్ని చెక్ లిస్ట్ లాగా యాడ్ చేసుకోవాలి మెటా టైటిల్లో అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం, దిస్ ఈజ్ ఫైన్ అండి. ఫస్ట్ స్టెప్ అనేది మీరు చేశారు, దట్ ఈస్ కంప్లీట్గా సూపర్ అండి. బట్ సెకండ్ ఏంటంటే ఇలా ఉన్న తర్వాత క్లిక్స్ మనకు రాలేదు అంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ. అంటే ఇలా చేంజ్ చేయాలి దాన్ని. అంటే దాని కండిషన్స్ ఏమేమి ఉంటాయి? మెటా టైటిల్స్కి కండిషన్స్ ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఉంటుందండి, హౌ టు రైట్ ఏ గుడ్ టైటిల్. ఓకే. సో దీంట్లో ఇది మనం ఎస్సీఓ ఫ్రెండ్లీగా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు కూడా ఎస్సీఓ ఫ్రెండ్లీగానే ఇచ్చారు. బట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో యూనిక్ పాయింట్ ఏంటంటే మేడం, టైటిల్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్ ఉన్నట్టు. ఓకే. ఎక్కడ ఉంది మేడం? కనిపించలేదు. రీసెర్చ్ లెంత్, యా దిస్ వన్ టైటిల్. రైట్. సో ఇది మనకు కండిషన్స్. చెక్ లిస్ట్ ఏంటంటే మనకు ఇది క్లిక్ బైట్ ఉండాలి, అంటే చూడగానే అది క్లిక్ చేసేలాగా ఉండాలి. చూడగానే క్లిక్ చేయాలంటే ఏమేమి ఉండాలి మన టైటిల్లో? ఏమేమి ఉంటే క్లిక్ చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ఆఫర్స్ ఒకటి,
అంతే కదండి. ఇక స్కీమా అనేది కంపల్సరీ ఉంటుంది. ఇంకా స్కీమా అనేది మనము చెక్ లిస్ట్లో యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఆఫర్ ఉందనుకోండి, 50% నేను ఆఫర్ అని పెట్టాను. ఆల్ సర్వీసెస్ 50% ఆఫ్ అని పెట్టేసాను. బట్ అది అన్ఫార్చునేట్లీ అది డిస్ప్లే అవ్వలేదు. లెంత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల డిస్ప్లే అవ్వలేదు ఎగ్జిస్టింగ్ దానికి. సో ఇక్కడ మనం ఏం పెట్టాలి, లెంత్ అనేది 50 to 60 క్యారెక్టర్స్ పెట్టాలి కండిషన్. సెకండ్ ఏంటంటే అది చూడగానే క్లిక్ చేసేలా. ఇప్పుడు 100 విజిటర్స్ చూసారనుకోండి ఆ కీవర్డ్తోనే, చూసినప్పుడు అట్లీస్ట్ 50 అన్న క్లిక్ చేయాలి. సో అదేంటంటే టెంప్టింగ్ ఉండాలి. టెంప్టింగ్ ఆఫర్స్ అయినా, టెంప్టింగ్ టైటిల్స్ అయినా మనకు ఉండాలి. సో ఇది వర్డ్ అనేది ఐ డోంట్ అంత ఇంత ప్రొఫెషనల్గా లేదు. యాక్చువల్లీ ఈ వర్డ్ అనేది చూస్ చేసుకోండి ఏదైనా. మీకు ఏంటంటే దీనిలో మీకు గోల్ అర్థం కావాలన్నమాట దీంట్లో. ఓకేనా? ఓకే. సో దీంట్లో ఏంటంటే ఒకటే అండి కండిషన్ ఏంటంటే మెటా టైటిల్ అయినా మీరు క్రియేట్ చేస్తారు ఫస్ట్ అయిపోతుంది. దాంతో మనకు టాప్ పేజ్లో వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనది ఆటోమేటిక్గా ర్యాంక్ అనేది డౌన్ అయిపోయినప్పుడు మీరు ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మీ మెటా టైటిల్తోనే ఇంప్రెషన్స్తోనే మీరు గేమ్ ఆడాలి. ఓకేనా? ఇంప్రెషన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, క్లిక్స్ తక్కున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా ఏం చేయాలి, మెటా టైటిల్ అని చేంజ్ చేయాలి. కానీ కండిషన్ ఏమి ఉండాలి, దానికి కీవర్డ్ మాత్రం ఉండాలి. అదే కీవర్డ్ ఉండాలి. బట్ మీరు టైటిల్ అనేది మంచి ఆఫర్స్తో టెంప్టింగ్ అయితే ఉండాలి. చూడగానే క్లిక్ చేయాలండి అంతే. ఇంకా క్లిక్ బయట ఉండాలి అంతే. మీరు ఎట్లనైనా పెట్టుకోండి. మీరు ఆఫర్స్ పెట్టుకుంటారా దాంట్లో, లేకపోతే టాప్ బెస్ట్ అవన్నీ ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయినాయండి. టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, లేకపోతే 100% ప్లేస్మెంట్స్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకా. సో మీరు దాని ఇండస్ట్రీ బట్టి మీరు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే మీరు ఇప్పటివరకు చేసిన మెటా టైటిల్స్ అన్నిట్లలో ఇది టైటిల్ అనేది క్లిక్ క్లిక్ బయట ఉండేలాగా, క్లిక్ చేసేలాగా మీరు రెడీ చేసేయాలి. ఓకేనా? మీరు ఈ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇది మీరు చెక్ చేసుకోవచ్చు అండి. మీది టైటిల్స్ అనేది ఎలా డిస్ప్లే అవుతున్నాయి అనేది చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో నేను ఇది కూడా మీకు ఇక్కడ యాడ్ చేసేస్తాను. మళ్ళీ ఫ్యూచర్లో మీకు యూజ్ అవ్వచ్చు చేసుకోండి. Done. ఓకేనా? సో ఇది అయిపోయిందండి. సో మీరు ఇప్పుడు మీ టాస్క్ అర్థమైంది కదా. దీన్ని అన్ని పేజెస్లో అప్డేట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, సరే నేను మరి డైరెక్ట్ వెబ్సైట్ మీద నేను ఇవన్నీ చేంజెస్ పెట్టాను, ఇవన్నీ నేను అనలిటిక్స్ ఎక్కడ చూసుకోవచ్చు అని మీకు డౌట్ రావాలి కదా. ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియాలో అయితే మీరు అనలిటిక్స్ ఎక్కడ చూసుకుంటారు, ఇన్సైట్స్లో చూసుకుంటారు కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నాం, ఈ పేజ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఏదైనా పేజ్ తీసుకున్నాం. ఈ పేజ్ చూసుకుందాం. ఈ పేజ్ చూసినప్పుడు మనకి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అనలిటిక్స్ చూసుకోవాలంటే మనం ఇన్సైట్స్కి వెళ్ళాలి. మరి వెబ్సైట్లో అనలిటిక్స్ చూసుకోవాలంటే మరి ఎంతమంది చూసారు ఏంటంటే ఎగ్జాక్ట్లీ. బట్ ఒక కండిషన్ ఉంటుంది దాంట్లో. ఇది మీకు ఆ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఏదైనా కానీ ఎస్ఎంఓ నేర్చుకున్నా, ఎస్సీఎం నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా కానీ మీరు కంప్లీట్గా ఏంటంటే అనలిటిక్స్తోనే మీ మన ఓకే, నైస్. సో అది నేను టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పేసాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది పోస్ట్ రీచ్ ఎంత ఎంగేజ్మెంట్. ఇప్పుడు రీచ్ అవుతున్నా కానీ ఎంగేజ్మెంట్ తక్కువ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ కండిషన్ వేరే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే బేసిక్గా ఈ అనలిటిక్స్ మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ మీరు ఒక ఎస్సీఓ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇవన్నీ నేర్చుకోకముందు కీవర్డ్ రీసెర్చ్, సో అండ్ సో మెటా టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ నేర్చుకోకముందు మీరు ఏం చేయాలంటే ఒకటి ఇంటిగ్రేట్ చేయాలి. ఏం ఇంటిగ్రేట్ చేయాలంటే మీ వెబ్సైట్కి ప్లస్ గూగుల్కి, అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనే కదండి మనం ఇప్పుడు రిజల్ట్స్ అన్ని మనం వచ్చేది. సో ఆ అనలిటిక్స్ దానికి మనం లింక్ చేయాలి. క్లియర్ అండి? సో వీటన్నిటికి మనం లింక్ చేయాలి. లింక్ చేస్తేనే కదా ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్లో క్లిక్ వచ్చిందంటే మనకి ఎక్కడ కనిపిస్తుంది, అనలిటిక్స్లో కనిపిస్తుంది. అది గూగుల్ అనలిటిక్స్ కావచ్చు, సెర్చ్ కన్సోల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. బేసిక్గా ఇది ఒక టూల్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. బేసిక్గా అన్ని గూగుల్ ప్రొవైడ్ చేస్తారండి. ఇవన్నీ ఫ్రీ టూల్సే. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఉంటుంది. సో ఇవి మాత్రమే మనకు 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఓకేనా? కొన్ని థర్డ్ పార్టీస్ ఉంటాయి, బట్ అవి 100% చెప్పలేము. ఎందుకంటే ఇది గూగుల్ టూల్ కాబట్టి, గూగుల్ వాళ్ళే క్రియేట్ చేస్తారు కాబట్టి ఇది 100% ఉంటుంది. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసాం అనుకోండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ ఉంటుంది. ఈ సెర్చ్ కన్సోల్ ఏంటంటే మన వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, మన వెబ్సైట్లో ఇప్పుడు ఏమైనా ఎర్రర్స్ అంటే లైక్ పేజ్ మనకు ఇప్పుడు ఇక్కడ కనిపించడం వేరు, డిస్ప్లే అవ్వడం వేరు, మన బ్యాక్ అండ్ ఎర్రర్స్ వేరు. ఇక్కడ ఉందనుకోండి, సో ఇక్కడ ఉంది ఈ పేజ్ కనపడడం వేరు. సరే ఇది సరిగా బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు.
ఓకేనా. సో ఆ ప్రాసెస్ మనం నేర్చుకుందాం. దిస్ ఈజ్ అ డాష్ బోర్డ్. ఓకే. సో దీంట్లో మనము ట్రాఫిక్ అంతా చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఎంత వస్తుంది ఏంటనేది చెక్, లాస్ట్ 3 మంత్స్లో ఎంత వచ్చింది, లాస్ట్ 28 డేస్లో ఎంత వచ్చింది. 17 క్లిక్స్ వచ్చినాయి, 500. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా మేడం, ఆ కండిషన్ ఇక్కడ అప్లై అవుతుంది చూడండి. ఇప్పుడు టోటల్ ఇంప్రెషన్స్ అంటే చూసే వాళ్ళు ఎంతమంది చూసారు, 505 చూసారు. ఓన్లీ 70, ఓన్లీ 17 క్లిక్ చేశారు. అంటే ఎంత వరస్ట్ కేసు అండి మాది. అంటే కనబడుతుంది కానీ క్లిక్ చేయట్లేదు. సో అప్పుడు మనం అనలిటిక్స్ ఏం చెక్ చేసుకోవాలి, అనలిటిక్స్లో ఏ పేజెస్ ఫస్ట్ డిస్ప్లే అవుతున్నాయి చూసుకోవాలి, ఏ కీవర్డ్ మీద డిస్ప్లే అవుతున్నాయి చూసుకోవాలి. సో ఫస్ట్ దీనికి కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, అవి పేజెస్ ఎర్రర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నాయి నాట్ ఇండెక్స్, ఇండెక్స్ ఈ టాపిక్ మీకు చెప్తాను. ఓకేనా. యాక్చువల్లీ డొమైన్ ప్రాపర్టీకి వెళ్ళాలి. ఇది కాదండి అనలిటిక్స్, బేసిక్ ఇది నార్మల్ అనలిటిక్స్. డొమైన్ ప్రాపర్టీ అనలిటిక్స్ అని ఉంటుంది ఒకటి. సో బేసిక్ ఏంటంటే మీకు ఇనిషియల్గా ఇది యూజ్ అవుతుంది మేడం, సెర్చ్ కన్సోల్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. మీకు దీని యాక్సెస్ కూడా నేను ఇస్తాను. ఓకేనా. సో మీకు అది యాక్సెస్ నేను ఇస్తాను, ఎలా క్రియేట్ చేయాలి, ఇప్పుడు మీరు కొత్త వెబ్సైట్కి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే మీకు యాక్చువల్లీ మన వెబిన్ ప్రోకి ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసాము. సో అది కాకుండా మీకు ఒక కొత్త వెబ్సైట్ ఇదే ఇస్తాను, సిఎంఎల్ క్యామ్లైన్ సర్వీసెస్, లేకపోతే ఆల్మోస్ట్ అన్నీ ఇంటిగ్రేట్ చేసినట్టే ఉంది. మీకు మంచి కొత్త వెబ్సైట్ ఇస్తాను. ఈ వెబ్సైట్ ఇస్తాను మీకు. ఈ వెబ్సైట్కి మీరు ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే. ఈ వెబ్సైట్లో మీరు మొబైల్ ఫ్రెండ్లీగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మొబైల్లో చూసుకొని ఇలా ఉంది ఏంటని మీరు డిఫరెంట్గా చెప్పొచ్చు. ఏమేమి మిస్ అయిపోయినాయి ఏంటనేవి కూడా చెప్పొచ్చు. సో ఇది మీ ప్రాజెక్ట్గా మీరు పెట్టుకోండి. ఎస్సీఓకి ఇదే ప్రాజెక్ట్ అని పెట్టుకోండి మీరు ఇంకా. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ మీరు ఫస్ట్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇంటిగ్రేట్ చేయడం, ఇంటిగ్రేషన్. ఇది ఫస్ట్ నేను గూగుల్ అనలిటిక్స్ మీకు చెప్పొచ్చు. గూగుల్ అనలిటిక్స్కి సెర్చ్ కన్సోల్ ఫస్ట్ చెప్తాను నేను. ఓకేనా. ఓకేనా. సెర్చ్ కన్సోల్ అయిపోయిన తర్వాత అనలిటిక్స్ చెప్తాను, గూగుల్ అనలిటిక్స్. ఓకే అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు తెలియాల్సింది ఏంటంటే సెర్చ్ కన్సోల్స్కి గూగుల్ అనలిటిక్స్కి డిఫరెన్స్ తెలియాలి. మరి నేను గూగుల్ అనలిటిక్స్ యూజ్ చేసుకుంటే నాకు సెర్చ్ కన్సోల్ సేమ్ అనలిటిక్స్, రెండింటిలో మనకు ర్యాంకింగ్స్ ఎంత వస్తాయి అని తెలుసుకోవచ్చు. బట్ సెర్చ్ కన్సోల్ ఎందుకు వాడతాం, గూగుల్ అనలిటిక్స్ ఎందుకు వాడతాం అని మీకు తెలియాలి. ఓకేనా. బేసిక్ ఏంటంటే యాజ్ పర్ మై నాలెడ్జ్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మన దాంట్లో పేజ్లో, వెబ్సైట్లో, పేజ్ మీన్స్ వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది కంప్లీట్గా కనిపించే వెబ్సైట్ మనది వెబ్సైట్ కాదండి. ఇది ఏంటంటే జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే, బట్ బ్యాక్ ఎండ్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇది క్రాలింగ్ అవ్వట్లేదు, క్రాలింగ్ అంటే గూగుల్ అనేది తీసుకోవట్లేదు, చూడట్లేదు. అప్పుడు మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు. ఇప్పుడు ఈ పేజ్ మనకి ఇక్కడ క్లియర్గానే కనిపిస్తుంది, కానీ గూగుల్ అనేది క్రాల్ చేయట్లేదు అని ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, ఈ రిపోర్ట్లో కనిపిస్తుంది. సో సెర్చ్ కన్సోల్లో ఏంటంటే కంప్లీట్గా ఎర్రర్స్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు లక్కీగా ఏంటంటే మన దగ్గర ఎర్రర్స్ ఏం కనబడట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు 6 నాట్ ఇండెక్స్డ్ అంటే ఇది ఎర్రర్ అన్నట్టు. ఇది దిస్ ఈజ్ ఎర్రర్, రైట్. ఇంకా కొన్ని చూసుకుందాం, కొన్ని పేజెస్, వేరే పేజెస్ చూద్దాం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఎంటీఎస్ అనే వెబ్సైట్ తీసుకుంటే, సో దీంట్లో 22 పేజెస్ ఇండెక్స్డ్ పేజెస్. మీ ఇండెక్స్ అనే టాపిక్ ఒకటి చెప్పాలి మీకు, చెప్తాను నేను. అది దిస్ ఈజ్ నాట్ ఇండెక్స్. ఇది ఎక్కడ తెలిసింది మనకి ఎర్రర్ అనేది, గూగుల్ సెర్చ్ కన్సోల్ తెలిసి. అనలిటిక్స్లో ఏం తెలుస్తుంది అంటే ఓన్లీ
మన యూజర్స్ ఎంతమంది వచ్చిందో, విజిటర్స్ ఏ పేజ్ నుండి ఏ పేజ్కి వెళ్తున్నారు, ఎక్కడ డ్రాప్ అయ్యారు, బౌన్స్ రేట్ ఎంత, అది వేరే కంప్లీట్గా ఏంటంటే అనలిటిక్స్ గురించి, దాంట్లో ఎర్రర్స్ గురించి ఎలాంటివి ఎర్రర్స్ గురించి మనకి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓన్లీ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎంత యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మనకి గూగుల్ సెర్చ్ కన్సోలే ఉండేది, దీంట్లోనే అన్ని ఉండేది, మిక్స్ ఉండేది అన్నట్టు, ఇంకా అనలిటిక్స్ అవి ఇవి అన్నీ ఉండే. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఏమైందంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ప్లేస్లో అది యూజ్ చేస్తున్నారు, ప్లస్ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే టూ యూజ్ చేద్దాం, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒకటి, అనలిటిక్స్ ఒకటి. అనలిటిక్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్గా ఏంటంటే మనము మన వెబ్సైట్ గురించి, ట్రాఫిక్ గురించి, ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏ పేజ్లో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ వచ్చింది మన కీవర్డ్తో క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి వచ్చిండు, హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత హోమ్ పేజ్ నుండి మెల్లిగా సెర్చ్ చేసుకుంటూ ఓ, ఏదో పేజ్ చూసాం, పేపర్ క్లిక్ పేజ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చలేదు, మళ్ళీ ఇక్కడ నుండి బౌన్స్ అయిపోయారు. బౌన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పేజ్కి వెళ్ళారు. ఇవన్నీ ఏంటంటే మనకి అక్కడ రిపోర్ట్ ఉంటుంది, ఈ రిపోర్ట్ బట్టి చెప్పవచ్చు మనం అనలిటిక్స్లో రిపోర్ట్ ఉంటుంది. సో అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు టాస్క్ ఒకటి ఏంటంటే, నేను ఒక పాయింట్ మాత్రం మీకు చెప్పాను. మీరు ఏం చేయండి అంటే సింపుల్ మీకు వస్తుంది, బట్ మీరు నోట్స్ రాసుకోండి. మీరు ఏం ఏం నోట్స్ అంటే డిలీట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయండి మేడం. చాట్ జీపీటీ కంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే జెమిని యూజ్ చేయండి. యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అది. ఇంకా మీరు జెమిని కాకుండా కాంటెంట్కి ఒకటి వచ్చింది, బట్ అవుట్డేట్ అయిపోయింది, బట్ నాకు అది చాలా ఇష్టం. అది ఫ్రాడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇంకోటి కాపీ ఏ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటాయి అవి టూల్స్ అవి. ఓకే. సో జెమిని యూజ్ చేద్దామా, జెమిని యూజ్ చేద్దాం. మీకు నేను బేసిక్గా లింక్డ్ఇన్లో కొన్ని షేర్ చేస్తాను, మీరు చూసారా మేడం? నేను చాలా షేర్ చేస్తాను. మీరు లింక్డ్ఇన్ ఒకసారి ఓపెన్ చేసి ప్రతిదీ షేర్ చేస్తాను. చూడండి నా ప్రొఫైల్ చూడండి, దాంట్లో అన్ని ఈ టూల్సే ఉంటాయి. ఇంకా టూల్స్ సంబంధించినవి, చాట్ జీపీటీ సంబంధించినవి, జెమిని సంబంధించినవి, వాళ్ళన్నీ ఫాలో అవుతాను. వాళ్ళు చెప్పింది 100% ఫాలో అవుతాను, ఇంప్లిమెంట్ చేస్తాను కూడా నేను. సో మీరు ఒకసారి చూడండి, ఒకసారి నాది చూసారుగా. ఇప్పుడు మనకు సెర్చ్ కన్సోల్లో ఓన్లీ ట్రాఫిక్, జనరల్ ట్రాఫిక్ ఒకటి, టెక్నికల్ ఎస్ఈఓ, ఇండెక్సింగ్ కవరేజ్. ఇండెక్సింగ్ అంటే ఏం లేదు మేడం, ఎర్రర్స్ ఏమన్నా మన పేజ్ డిస్ప్లే అవుతుందా లేదా, ప్రాపర్గా ఇండెక్స్ అవుతుందా లేదా అని చెప్తాను. అనలిటిక్స్లో కంప్లీట్ ఏంటంటే మనకి ఎవరు విజిటర్స్ వచ్చారు, ఆ, మన వెబ్సైట్లో వాళ్ళు ఏం చేశారు, అంటే ఏ పేజెస్కి వెళ్ళారు, ఎన్ని సెషన్స్ అయ్యి ఎంతసేపు ఉన్నారు, ఇక్కడ బౌన్స్ అయ్యారు, ఇంతకుముందు మనం చెప్పాం కదా మేడం, మన పేజ్కి వచ్చి బౌన్స్ అవ్వదు, ఆ కాంటెంట్ అనేది క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తాను. బట్ ఇది జస్ట్ బేసిక్ మీరు అడిగారని నేను చెప్పాను. ఓకేనా? మీరు ఏంటంటే ఇవి 3 పాయింట్స్ అనేది మనకి స్టాండర్డ్ కాదండి, ఇంకా చాలా ఉంటాయి. అంటే మీకు దీంట్లో 3 కంపారిజన్సే మనకి ఇచ్చారు. సో ఇది కాకుండా ఇంకా చాలా ఉంటుంది, చూడండి ఒకసారి. యాక్చువల్ దీంట్లో రాలేదు, ఒకసారి చాట్ జీపీటీలో చూడండి. అట్లా కాదు, సో ప్రాంప్ట్ రాంగ్ ఇచ్చాను. సేమ్ ఇచ్చాను అంతే. యాక్చువల్ సేమ్ కాంటెంట్ ఉంటుంది, ఇన్ డెప్త్గా అయితే మనకు తెలుసు, అర్థమవుతుంది. సో దీనిలో గూగుల్ యాడ్స్లో కూడా మనకు అనాలిటిక్స్ యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్ అండి ఇదే. మీరు చూసుకొని ఒకసారి నోట్స్ రాసుకోండి ఇవి రెండింటికి. ఓకేనా? మీరేంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈరోజు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అనలిటిక్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మీరు అనలిటిక్స్ ఎలా ట్రాక్ చేయాలి, అనలిటిక్స్ బట్టి మీరు మెటా టైటిల్స్ అయినా, డిస్క్రిప్షన్స్ అయినా, లేకపోతే ఇంకా రిమైనింగ్ మనకు చెక్ లిస్ట్ ఒక 150+ చెక్ లిస్ట్ ఉంది కదా, అవన్నీ మీరు ఎలా చేంజెస్ చేసుకోవాలి, టెస్ట్ చేయాలి అనేది నేర్చుకోండి. ఓకే. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా మనకి ఈ చెక్ లిస్ట్లోనే వస్తుంది మేడం. అంటే దీంట్లో కూడా మనం ఇంటిగ్రేట్ చేయడం అనేది కూడా చెక్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గూగుల్ సెర్చ్ కన్సోల్ కంటే ముందు మనం ఒక టాపిక్ నేర్చుకోవాలి మేడం, సైట్ మ్యాప్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి. ఓకేనా? యాక్చువల్ సైట్ మ్యాప్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మనం
మన వెబ్సైట్ అనేది మనం రెడీ చేసుకున్నాం. వెబ్సైట్ రెడీ చేసుకున్న తర్వాత దేనికి ఇంటిగ్రేట్ చేయలేదు. ఇంటిగ్రేట్ చేయాలంటే మన డేటా సంబంధించిన, మన వెబ్సైట్ సంబంధించిన డేటాని మనం ఏంటంటే గూగుల్‌లో సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఆ ప్రాసెస్‌ని మనం సైట్ మ్యాప్స్ అంటాం. సైట్ మ్యాప్స్ నథింగ్ బట్ కంప్లీట్ రూట్ మ్యాప్. మన వెబ్సైట్‌కి రూట్ మ్యాప్. ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ గురించి చూసుకుందాం. మన వెబ్సైట్‌లో సైట్ మ్యాప్ చెక్ చేయాలనుకుంటే ఇది ఉందనుకోండి. ఏదైనా వెబ్సైట్ తీసుకోండి. మీరు ఏ వెబ్సైట్ కైనా చెక్ చేసుకోవచ్చు. నేను మన వెబ్సైట్ చెప్తున్నాను. పోతే మెథడ్స్ ఉంటాయి. మాకు మెథడ్ చూడండి. ఈ మెథడ్లో చూసుకోవచ్చు. ఇంతకుముందు మెథడ్లో కూడా చూసుకోవచ్చు. ఇది సింపుల్గా ఉంది. చూసారు కదా. ఇప్పుడు మనకు మన వెబ్సైట్లో యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఎలా తెలుసుకున్నాం? సైట్ మ్యాప్స్తో తెలుసుకున్నాం. ఓకేనా. ఈ ఫైల్ అనేది లేకపోతే మనం సబ్మిట్ చేయలేము. ఈ ఫైల్ లేకపోతే మనకు ఈ డేటా మన దాంట్లో ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోలేము. ఓకేనా. ఈ కంప్లీట్గా యూఆర్ఎల్స్ ఏమేమి ఉన్నాయి దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూఆర్ఎల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సైట్ మ్యాప్స్ అంటే మీకు ఇప్పుడు ఏమర్థమైంది? సింపుల్గా మన వెబ్సైట్కి కంప్లీట్గా ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి, ఏంటి అది మనం ఎలా జనరేట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ అండి. సైట్ మ్యాప్ జనరేటర్ అని ఒకటి చిన్నగా మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ మనకు వెబ్సైట్స్ వస్తాయి. దాని నుండి ఒక వెబ్సైట్ మనం తీసుకుంటాం. ఓకేనా. ఒక వెబ్సైట్ చేసేసుకొని మనకి ఇప్పుడు ఏ వెబ్సైట్కి సైట్ మ్యాప్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్స్ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం మీకు టాస్క్ ఇచ్చిన వెబ్సైట్ ఏంటి? బండారు ట్రావెల్స్. ఓకే. ఇది ఉందనుకోండి. స్టార్ట్. సో ఇప్పుడు మన వెబ్సైట్ అంతా రీడ్ అయిపోతుంది. ఓకేనా. రీడ్ అయిపోయి దాంట్లో ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి, ఎన్ని ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ అనే టాపిక్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. యాక్చువల్ అది ప్రతిసారి యూజ్ చేస్తాం మన వర్డ్. ఎస్సీఓలో ఇండెక్స్ అనే వర్డ్ అయితే ప్రతి టాపిక్లో యూజ్ చేస్తాం. ఓకేనా. మన వెబ్సైట్ స్కాన్ అవుతుంది చూసారా. సో ఇది మన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో 12 పేజెస్ మనకి యాడ్ అయిపోయినాయి. ఇవన్నీ మనకి చూపిస్తుంది. సో దాన్ని మనం ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా మనకి సైట్ మ్యాప్ అంటే ఇవన్నీ యూఆర్ఎల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ వెబ్సైట్లో ఇవన్నీ యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఇండెక్స్ చేసుకోండి అంటే గూగుల్కి సబ్మిట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సో ఈ ఫైల్ మనం ఏం చేయాలి? సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకొని మన డెవలపర్కి షేర్ చేయాలి. ఓకే. ఇచ్చేసాను. ఓకే. సో వాళ్ళు ఏం చేసేసుకుంటారు? ఇది వెబ్సైట్లో అప్డేట్ చేసేసుకుంటారు. ఓకేనా. మీరు నాకు ఫైల్ ఇవ్వండి. నేను జస్ట్ క్యాజువల్గా ఇది పెట్టేశాను. ఓకే. ఓకేనా. ఇది మన టాస్క్ అండి. ఓకేనా. మీకు పెట్టలేదు, డెవలపర్కి పెట్టేశాను నేను. సో మనం డెవలపర్స్కి ఇవ్వాలి కదా. సో నేను డెవలపర్కి ఇచ్చేసాను. ఓకే. అంతే అండి. డన్. అర్థమైందండి. ఇప్పుడు మీ ప్రాసెస్ మీకు సైట్ మ్యాప్ జనరేట్ చేసినాం. ఈ సైట్ మ్యాప్స్ అనేది జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే యాక్చువల్ మనకు ఉన్నది చూద్దాం. సో జనరేట్ అయిపోయిన తర్వాత అది వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత సైట్ మ్యాప్స్ అనే ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మనం సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేయాలంటే సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని చెప్పేసి సబ్మిట్ చేసేస్తే మన పేజెస్ మొత్తం తెలిసిపోతుంది. ఇక్కడ ఇలా వస్తుందండి. కాబట్టి సబ్మిట్ అయింది కాబట్టి మనకు రాలేదు. ఓకేనా. ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఏమేమి యూఆర్ఎల్స్ ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం సబ్మిట్ చేసినవి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని వచ్చినాయి. 7 నాట్ ఇండెక్స్. యాక్చువల్లీ మనకి 27, 29, 29 ఉన్నాయి. 29లో కొన్ని మనకి ఇండెక్స్ అవ్వలేదు. అప్పుడు మనకు క్రాలింగ్ ఇష్యూస్ వచ్చినాయి. అంతే కదండి. మనకి వెబ్సైట్ అనేది కనిపిస్తుంది బట్ గూగుల్ వాళ్ళు తీసుకోలేదు. సో దాన్ని వ్యాలిడేట్ చేయొచ్చు మనం. సో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. అవన్నీ మనము ఫర్దర్గా నేర్చుకుందాం. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సైట్ మ్యాప్స్ అనే దాన్ని మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా. ఆల్రెడీ మీరు నాకు ఆ వెబ్సైట్ మీకు ఇచ్చాను కాబట్టి దాని మీద మీరు వర్క్ చేయండి. వర్క్ చేసేసి నాకు సైట్ మ్యాప్ అనేది మీరు జనరేట్ చేసేసి నాకు ఆ ఫైల్ పంపించండి. నేను డెవలపర్తో అప్లోడ్ చేపిస్తాను. అప్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ రేపు క్లాస్ చెప్తాం కదండి, అప్పుడు మనం సబ్మిట్ చేసేద్దాం. ఓకేనా. సో మరి ఫస్ట్ సరే మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియాలి కదా. ఓకేనా. మీరు ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను మీకు.
ఓకే, గూగుల్ సెర్చ్ కన్సోల్. యా, ఇక్కడ మీరు కంప్లీట్గా డొమైన్ ఎంటర్ చేస్తే డొమైన్ అథారిటీ వస్తుంది, లేకుంటే మీరు ఒక పేజ్ ఇచ్చినా పేజ్ అథారిటీ వస్తుంది. అర్థమైందంటే డిఫరెన్స్ అక్కడ మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది. మన వెబ్సైట్కి మీరు సిఎస్సి కాబట్టి సింపుల్గా అర్థమైపోతుంది. ఓకేనా. ఒకసారి మీరు సబ్మిట్ చేశారనుకో, టూ డిఫరెన్స్, అదైనా సబ్మిట్ చేసుకోవచ్చు, ఇదైనా సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది యూఆర్ఎల్ ప్రిఫిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ మాత్రమే మీరు ట్రాకింగ్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే అక్కడ అది సబ్మిట్ చేయాలి, లేకుంటే మొత్తం కంప్లీట్గా నాకు వెబ్సైట్ కావాలనుకుంటే వెబ్సైట్ ఇక్కడ చేసుకోవచ్చు. అంటే యూఆర్ఎల్స్ ఏదైనా యూఆర్ఎల్ ఒకసారి మీరు ఇచ్చిన వెబ్సైట్ ఒకసారి సబ్మిట్ చేయండి అక్కడ. సరే. కండిషన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆల్ యూఆర్ఎల్స్ అక్కడ హెచ్టిటిపిఎస్. ఓకే, రిక్వెస్ట్ చేయండి. ఒక పక్కన అది తీసేయండి. వచ్చింది. పక్కన ఒకటి హ్యాష్ ట్యాగ్ లాగా ఉంది, చూడండి. తీసేసి డబ్ల్యూడబ్ల్యూ సబ్మిట్ చేయండి. అలానే వస్తుంది. ఒక లాస్ట్ చివరికి ఒక సెమిక దాన్ని ఏమంటామండి, స్లాష్ లాగా రిమూవ్ చేసేయండి. అక్కడ కంటిన్యూ బటన్ అనేది మనకి యాక్టివ్ అవ్వాలి అక్కడ. సో అక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పెట్టండి. యాక్టివ్ అయిపోయింది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అనుకున్నట్టు అనలిటిక్స్ రిపోర్ట్ క్లియర్ చేసుకోవచ్చు, ప్లస్ అది అన్ని పెట్టుకోవచ్చు. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గోడాడీ నుండి మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా. గోడాడీ నుండి మనం వెరిఫై చేసుకోవచ్చు, ప్లస్ నార్మల్గా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో గోడాడీ నుండి చేసుకుంటే ఈజీ ఉంటుంది మేడం. నాకు ఒకసారి అది యాక్సెస్ తీసేయండి, నేను చేసేస్తున్నాను. లేకపోతే సరే, టూ టైప్స్ చేయొచ్చు మనము. అక్కడ గోడాడీ కాకుండా డిఎన్ఎస్ నుండి కూడా చేసుకోవచ్చు మనం. డిఎన్ఎస్ సెకండ్ వన్ అక్కడ. ఓకే, మీకు అది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీకు చూడండి, అక్కడ కాపీ ఇప్పుడు క్లియర్గా మీకు రోడ్ మ్యాప్ ఉంది. సో రోడ్ మ్యాప్లో ఏంటంటే సైన్ ఇన్ టు యువర్ డొమైన్ నేమ్ ప్రొవైడర్ గోడాడీ, కాపీ దట్ టెక్స్ట్ రికార్డ్స్. అక్కడ మనం టెక్స్ట్ రికార్డ్స్ కాపీ చేయాలని చెప్పి అక్కడ ఉంది. సో అక్కడ మీరు ఏం చేయండి, సింపుల్గా మనకి ఇదంతా టెక్నికల్గా తెలియదు కాబట్టి ఆ కోడ్ అనేది తీసుకుపోయి డెవలపర్కి మనం ఇవ్వాలి. సో ఆ కాపీ చేసి నా కోడ్ పంపించి నేను డెవలపర్తో వెరిఫై చేసేసుకుంటాను. ఆ కాపీ అని ఉంది కానీ బట్ ఉంది కదండి. ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. కాపీ చేయండి, దానిలో పేస్ట్ చేయండి. సరేనా. అది సో నేను ఏం చేస్తాను అంటే అది డెవలపర్కి యాజ్ స్టేజ్గా నేను షేర్ చేసేస్తాను. ఓకే. సో షేర్ చేసేసానంటే తను అప్డేట్ చేసేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై అవుతుంది. అర్థమైందండి. సో అక్కడ అతను వెరిఫై అయిన తర్వాత అది కోడ్ మాత్రం అప్డేట్ చేసిన తర్వాతనే వెరిఫై అయితే మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి మీరు ఎంటర్ అవుతారు. ఓకే. సో ఇది మీకు ప్రాసెస్ అండి. సో మీకు వెరిఫై ప్రాసెస్ నేను అది కోడ్ అప్డేట్ చేసిన తర్వాత కోడ్ అనేది ఎప్పటికి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇది క్లోజ్ చేశారనుకోండి, మళ్ళీ మీకు ఇదే అకౌంట్లో సేమ్ డొమైన్ అథారిటీ మీరు వెరిఫై చేసుకుంటే సేమ్ కోడ్ వస్తుంది, సేమ్ అంతే ఉంటుంది. ఓకేనా. సో మీరు దీనికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు డెవలపర్ అవైలబుల్ లేదండి. డెవలపర్ మా బామ్మ అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. సో ఉంటే మీకు లైవ్లోనే చూపించేవాడిని నేను. సో సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే క్లియర్గా ఈ టాపిక్ ఇక్కడికి అయిపోద్ది మేడం. మనకి సైడ్ మ్యాప్స్ అనేది క్రియేట్ చేయడం ఎట్లా అనేది జస్ట్ మనకు అక్కడ కోడ్ అక్కడ పెట్టేసి వెరిఫై చేస్తే సేమ్ నాకు వచ్చిన డాష్ బోర్డ్ మీకు వచ్చేసి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు ఇది చెప్తాను. ఇది మీరు ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి, మనం ఇంకో టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. రైట్. అర్థమైంది కదా, పాయింట్ అర్థమైంది కదా మీకు. కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నట్టున్నాను, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు వెరిఫై చేసిన తర్వాత కంప్లీట్గా ఇది స్టేట్గా ఇదే ఓపెన్ అవుతుంది మేడం మనకి. అంటే మన వెబ్సైట్కి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఆ ప్రాబ్లమ్స్ రావడం కాదండి, ఆ ప్రాబ్లమ్స్ను మనము సాల్వ్ చేయడం కూడా ఇంపార్టెంట్. మన రోల్ అది. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక పేజ్ ఇండెక్స్ అవ్వలేదు, అప్పుడు మనం ఏం చేయాలి, అదంతా మనదే ఉంటుంది. ఓకే. సో ఈరోజు ఒక చెక్ లిస్ట్ నేర్చుకుందాం టైం వేస్ట్ చేయకుండా. సో సైట్ మ్యాప్స్ అనేది మనకు కంప్లీట్ అవ్వలేదు. సో
ఇన్కంప్లీట్ అని రాసేసుకున్నాం. సో స్పెల్లింగ్స్. సో ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఈ వెబ్సైట్లో మీకు ఇంత ఇచ్చిన వెబ్సైట్లో ఫేవేకన్ అనేది లేదు, చూసారా? గుర్తుపట్టారా? ఇప్పుడు బండారి వెబ్సైట్లో మీకు ఫేవేకన్ లేదు. సో ఇది చాలా కొత్త వెబ్సైట్, రీసెంట్గా మనం బిల్డ్ చేసినాం అది. సో మీరు కొన్ని ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, నేను చేసేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెడర్ ట్యాగ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. డౌట్స్ ఉన్నాయండి? ఏ వీడియోస్? ఓకే, ఓకే. కన్ఫ్యూజ్ ఏం లేదండి. సింపుల్ థింగ్ ఏంటంటే మనం వెబ్సైట్కి లింక్ చేయడం అనేది అంతే. లింక్ ఎలా చేస్తాం ఏంటనే టాపిక్ అంతే ఈరోజు. సో పర్లేదు, మీరు చూడండి ఒకసారి. మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అంత బెటర్ మేడం మాకు. ఎందుకంటే మా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన చేంజెస్ అనేది మా వెబ్సైట్లో నేను అప్డేట్ చేపిస్తాను. హ్మ్. అచ్చా, వేరే పేజెస్కి మీరు చెప్పారు కదా. ఓకే, ఓకే. నైస్, నైస్. అది కూడా ఒకసారి, అది కూడా నాకు ఒకసారి పంపించండి. నేను ఇమీడియట్గా ఇప్పుడు. ఓకే, మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వండి, నేను అప్డేట్ చేయించేస్తాను. నేను ఇప్పుడు పంపించండి, నేను ఇప్పుడు యా, అవి నాకు ఒకసారి నాకు షేర్ చేయండి. నేను ఇప్పుడే డెవలపర్కి అసైన్ చేసేస్తాను, వేరే డెవలపర్కి. అతనికి మీకు ఈవినింగ్ వరకు అప్డేట్ అయిపోతే మీరు స్కీమా కూడా ఇచ్చేస్తే స్కీమా కూడా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి నాకు అది ఇవ్వండి. నేను ఇప్పుడు షేర్ చేస్తారా? షేర్ చేయండి ఒకసారి. ఓకే, నైస్. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను, బట్ అప్డేట్ చేద్దాం. మీ ఇప్పుడు వెబ్ ఇంప్రూవ్ మొత్తం మీరే చేయండి మేడం, వెబ్సైట్. ఓకే, ఆప్టిమైజేషన్ అంతా మీరే చేసేయండి. ప్లస్ దాంతోపాటు మీరు ఈ బండారి ట్రావెల్స్ అనేది కూడా ఒకటి తీసేసుకొని మీరు కూడా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అండి. అంతే కదా, ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కదా దీంట్లో థింగ్ అది. సో అది చేసేసేయండి. కావాలంటే మీకు ఇంకొక వెబ్సైట్ ఇవ్వమని ఇంకొక వెబ్సైట్ అయినా ఇస్తాను నేను. ఓకే, సరే. సో ఇప్పుడు మనం ఇంకో టాపిక్ ఏంటంటే హెడర్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ వెబ్సైట్లో ఎంత ఇంపార్టెంట్ అంటే దీని ప్రియారిటీ అంత చాలా అంటే చాలా ప్రియారిటీ ఉంటుందండి. ఎందుకంటే మీకు సగం వర్క్ ఇక్కడనే అయిపోతుంది మనకి. సగం వర్క్ అంటే ఇప్పుడు మీరు ఆప్టిమైజేషన్ చేయాలంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్, సైట్ మ్యాప్స్, ఇవన్నీ ఇంత పెద్ద హడావిడి మీకు అవసరం ఉండదు. సో సారీ అండి, ఎంత కన్ఫ్యూజ్ లేదేదో సెలెక్ట్ చేస్తున్నాను. Yes. సో చూద్దాం. యాక్చువల్ హెడర్ ట్యాగ్స్ అంటే ఏంటంటే మనకు వెబ్సైట్ అనే క్రాల్. మీకు చిన్న టాపిక్స్ చెప్పాలి మేడం, మర్చిపోయినా. కలర్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. అన్న ఒక కలర్ పెట్టేద్దాం అనమాట. సో హెడర్ ట్యాగ్స్ కంటే ముందు మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే క్రాలింగ్. ఓకే, క్రాలింగ్ ఒకటి, ఇండెక్సింగ్. ఈ టూ టాపిక్స్ ఏంటంటే క్రాలింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన వెబ్సైట్ ఉందండి. నేను కేస్ స్టడీస్ మాత్రం చెప్తున్నా, డెఫినేషన్స్ మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ అనేది మనం సైట్ మ్యాప్ సబ్మిట్ చేసినాం అంటే మనం మా వెబ్సైట్ అనేది గూగుల్లో పెట్టండి అని చెప్పి మనం గూగుల్కి రిక్వెస్ట్ పెట్టాం. దట్ ప్రాసెస్
కాల్డ్ యాజ్ సైట్ మ్యాప్స్ జనరేషన్, సైట్ మ్యాప్స్ సబ్మిషన్ అదంతా మనం చేసేసుకున్నాం. సైట్ మ్యాప్స్ మనం సబ్మిట్ అయిన తర్వాత గూగుల్ చేసే యాక్టివిటీస్ ఏంటి మన వెబ్సైట్లో అని మనకు తెలియాలి. అంతే కదండి. ఇప్పుడు సైట్ మ్యాప్ సబ్మిట్ అయిపోయింది, మన గూగుల్ అనేది మనల్ని ఎలా తీసుకుంటుంది, మన వెబ్సైట్ ఎలా వాళ్ళు స్కాన్ చేస్తామన్నాం. ఫస్ట్ మనం బేసిక్గా స్కాన్ అనుకుందాం, ఎందుకంటే క్రాలింగ్ అనే వర్డ్ అనేది స్కానింగ్ మనం యూజ్ చేస్తాం, స్కాన్ చేసినాం మనం వాడుకుంటాం. సో మనం సబ్మిట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ యూఆర్ఎల్ సబ్మిట్ చేసేసినాం, రైట్. ఇక్కడ సైట్ మ్యాప్లో సబ్మిట్ చేసేసినాం. సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ అనేది టాప్ టు బాటమ్ ఇట్లా మనది గూగుల్ వాళ్ళు క్రాల్ చేసుకుంటారు. ఎవరికి క్రాల్ చేసుకుంటారు? గూగుల్ బాట్ అని ఉంటుంది కదా, అంటే నార్మల్గా ఈ వెబ్సైట్లో ఏమేమి ఉంది, ఏం పేజెస్ ఉన్నాయి, ఏంటి ఏంటి అనేది మొత్తం స్కాన్ చేస్తారు. ఆ ప్రాసెస్ మనం క్రాలింగ్ అంటాం. క్రాలింగ్ అంటే ఏంటిది, మనము సైట్ మ్యాప్ సబ్మిట్ అయిన తర్వాత మన వెబ్సైట్ గూగుల్ వెరిఫై చేసేసుకుంటుంది. ఆ వెరిఫై ఎవరు చేస్తారు అనే క్వశ్చన్ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, అదే ఫ్రెషర్గా అడుగుతారు. ఏమంటే గూగుల్ వైల్ క్రాలింగ్ ప్రాసెస్, దాని ఏమంటామంటే గూగుల్ బాట్ని ఏమంటామంటే అంతే, దానికి వర్డ్ ఏం లేదు. క్రాలింగ్ టైంలో మనల్ని మన వెబ్సైట్ని స్కాన్ ఎవరు చేస్తారంటే గూగుల్ బాట్ అని పెట్టుకోండి మీరు, అంతే. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ నేను గూగుల్ బాట్ అని పెడతాను, గూగుల్ బాట్. ఓకే, బాట్ అంటే ఇట్స్ లైక్ రోబోట్ లాగా అనుకుందాం. ఒకటి మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది, క్రాల్ చేస్తుంది. క్రాలింగ్ నథింగ్ బట్ మీకు ఇప్పుడు జనరల్ వర్డ్లో ఏంటంటే స్కాన్ అన్నట్టు. మన వెబ్సైట్ని గూగుల్ వాళ్ళు స్కాన్ చేస్తారు. దేనికి స్కాన్ చేస్తారు మరి? స్కాన్ చేసి ఏం చేసుకుంటుంది, మన పేజెస్ అనేది ఇండెక్స్ నథింగ్ బట్ ఇప్పుడు కొన్ని ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, బండారి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది. సో బండారి టూల్ ఇప్పుడు మన వెబింగ్ ప్రో ఉందనుకోండి, సపోజ్ మీకు డిఫరెన్స్ చెప్తాను. వెబింగ్ ప్రో అనే కీవర్డ్తో నేను సెర్చ్ చేసినప్పుడు నా వెబ్సైట్ అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను బండారి వాళ్ళతో ట్రావెల్స్ అని చేసినప్పుడు వెబ్సైట్ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు? ఇప్పుడు డిస్ప్లే అయింది. ఇప్పుడు కొత్త వెబ్సైట్ కూడా డిస్ప్లే అయింది. యాక్చువల్లీ డిస్ప్లే కావద్దు బేసిక్గా, మనోడు ఆల్రెడీ సబ్మిట్ చేసినట్టున్నాడు. సో అందుకే ఇక్కడ క్రాల్ అయ్యి సబ్మిట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్ ఏంటంటే కొత్త కొత్త వెబ్సైట్స్ అనేది వాళ్ళ వెబ్సైట్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత డిస్ప్లే అవ్వదు. ఎమర్జెన్సీ కాల్ వస్తుంది. వెంకట్, హలో. వెంకట్, వెంకట్ ఇప్పుడు వద్దన్నాడంట 3 months తర్వాత జాయిన్ కమ్మన్నాడంట. ఎందుకు? అది ఏదో బ్లాక్ మీదకి హాఫ్ డే వచ్చిందట, ఫుల్ వచ్చినాక చేస్తామని చెప్పిండట. బ్లాక్ ఐ లోపల బ్లాక్ ఉంటది కదా, అవునవును. దాని మీద హాఫ్ డే వచ్చిందట, ఫుల్ వచ్చినాక ఆపరేషన్ చేస్తామని చెప్పిండట. మరి ఇప్పుడు ఎందుకు వద్దండి? ఇప్పుడు హాఫ్ డే వచ్చిందట, ఇప్పుడు చేయరంట. మాట్లాడండి. ఓకే, హలో, ఏమైంది చెప్పి? అది కొంచెమే వచ్చింది. ఇప్పుడు చూస్తే అది ఇబ్బంది లేదు కదా అంటే లేదు అన్న. అయితే దానికి బ్లాక్ దాని మీదకి సగం వస్తే చేసినట్ట, లేదంటే ఇప్పుడు చేసిన పక్క మళ్ళీ పెరుగుతుందట. మన కన్ను పెయిన్ వస్తుంది కదా నీకు మరి. అవి డ్రాప్స్ వాడవాలి, ఏం కాదు డ్రాప్స్ వాడండి. మరి అది ఎప్పుడు వస్తుంది అంట అది ఫుల్గా? ఫుల్గా అంటే వాళ్ళు చెప్తారు కానీ 3 months తర్వాత ఒకసారి రమ్మాలి. సరే వస్తున్నాం మేము. సరేదా. ఓకే, సో రేపు క్లాస్ ఉంటుంది మేడం. మా మేడంకి 3 months తర్వాత హాస్పిటల్లో రమ్మన్నారంటే ఇప్పుడు వద్దన్నారంటే, సో రేపు క్లాస్ ఉంటుంది. నో వరీస్, నో బ్రేక్. ఓకే, ఎక్కడున్నాం? సారీ, అదే కాల్ వచ్చింది హాస్పిటల్ నుండి, అందుకే మాట్లాడు. ఇండెక్స్ పేజెస్ దగ్గర ఉన్నాం కదా. సో మీకు ఇక్కడ ఏంటంటే జనరల్గా కొత్త వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది మన గూగుల్లో డిస్ప్లే అవ్వదు. సో డిస్ప్లే అవ్వదు, ఎందుకు అవ్వదు అంటే సేమ్ ఇష్యూ మేడం. ఏం ఇష్యూ అంటే మనము మన పేజెస్ అనేది గూగుల్ క్రాల్ చేసుకోవాలి ఫస్ట్. క్రాల్ చేయకపోతే మాత్రం అస్సలు అవ్వదు. ఓకేనా? సో క్రాల్ చేయాలని క్రాలింగ్ అంటే మన చాయిస్ అండి. ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే ఎగ్జాంపుల్ బండారి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి లొకేషన్ అవసరం ఉంది అనుకొని వాళ్ళు పెట్టుకున్నారు. ఓకేనా? సో వెబ్సైట్ అవసరం ఉందని చెప్పి వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో మన చాయిస్ అంటే మనకు అవసరం ఉంది, విజిబిలిటీ కావాలి, బిజినెస్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. కంపల్సరీ మ్యాండేటరీ అని ఏం నాకు అర్థం కాలేదు, డౌట్ అర్థం కాలేదు. ఉమ్, ఎక్కడ ఎక్కడ ఫిల్ చేశారు, ఎక్కడ స్కిప్ చేశారు? అవునవును, అవును అవును.
చేశాను. అవును. ఓకే. మీకొకటేంటంటే మంచి క్వెషన్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గూగుల్ చెక్ లిస్ట్ అనేది ఎస్ఈఓ చెక్ లిస్ట్ అనేది దేని గురించి మనం యూజ్ చేస్తున్నాం అది మీకు తెలియాలి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బండారి వీళ్ళు వెబ్సైట్ చేశారు. వెబ్సైట్ చేసినప్పుడు ఏం గైడ్‌లైన్స్ ఫాలో గారు. అంటే టైటిల్స్ ఉన్నాయి, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఏం గైడ్‌లైన్స్ ఫాలో గారు. అయినా గాని వెబ్సైట్ ఇండెక్స్ అయితది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేస్తేనే ఇండెక్స్ అయితదా లేదా అని మీరు అంటున్నారు కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ చేయకుండా ఇండెక్స్ అవుతాయి. ఇండెక్సింగ్ అనేది ఇప్పుడు ఈ క్రాలింగ్ ఇండెక్స్ ఈ 2 ప్రాసెస్ ఏందనేది నాకు వెబ్సైట్ ఉంది. మీకు గూగుల్‌లో చూపియండి. ఆ ప్రాసెస్ మనం ఏమంటాం? సైట్ మ్యాప్స్ అంటాం. అంతే. ఒకవేళ సైట్ మ్యాప్స్‌ని మనము ట్రాకింగ్ చేసుకోవాలి. ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మన రిస్క్. మనం ఒకవేళ ఇష్యూస్ ఉంటే ఉండని లేకపోతే లేదని వదిలేసుకుంటే ఇది అవసరం లేదు ఇది. క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు ఎస్ఈఓ సర్వీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి రిక్వైర్మెంట్ ఉంటాయి మేడం. ఎస్ఈఓ సర్వీస్ తీసుకోని వాళ్ళకు ఏం రిక్వైర్మెంట్స్ ఉండవు. ఇవేం రిక్వైర్మెంట్స్ ఉండవు. ఇప్పుడు ఎస్ఈఓ నాకు కావాలి నా కీవర్డ్స్ ఇప్పుడు ఆప్టిమైజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి అవసరం. ఓకే. అర్థమైంది కదండి డౌట్? ఇవన్నీ చేసినా చేయకపోయినా మనం ఫస్ట్ థింగ్ ప్రైమరీ ఏంటంటే మీకు ఎస్సీఓ టాపిక్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. ఎస్సీఓ నేర్చుకోకుండా ఇవన్నీ ఎందుకు చెప్తాం మనం? సింపుల్ వెబ్సైట్ ఉంటుంది డిస్ప్లే అవుతుంది అని చెప్తాం మనం. సో మీకు ఏంటంటే కొన్ని అర్థం కావాలి, ఫాస్ట్గా అర్థం కావాలి. యాక్చువల్లీ ఇవి మీకు గూగుల్ రీసెర్చ్ చేసి అర్థమయ్యే టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు సైట్ మ్యాప్స్ అని ఉంది. మీరు క్లయింట్ మీ దగ్గర మీరు వెబ్సైట్ క్రియేట్ చేసేస్తారు. ఇండెక్స్ అవ్వదు అది. ఎక్కడ ఇండెక్స్ అవ్వదు? ఇండెక్స్ మీన్స్ ఇక్కడ మన గూగుల్లో రీసెర్చ్ రిజల్ట్స్లో చూపించదు. సేమ్ నేమ్తో కొట్టినా చూపించదు మనకి. సో అప్పుడు మనకేం చేయాలి? అప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే సైట్ మ్యాప్ సబ్మిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే సైట్ మ్యాప్ సబ్మిట్ చేసినా కానీ మనకి ఇండెక్స్ అవ్వదు. మరి అప్పుడేంటిది ప్రాబ్లం? సైట్ మ్యాప్స్ అనేది ప్రాపర్‌గా మనము అప్లోడ్ చేయలేదు వెబ్‌సైట్‌లో. కోడ్ ఇప్పుడు మనకు ఇచ్చిన కోడ్ ఉంటది కదండీ! అప్లోడ్ చేయలేదు అన్నట్టే ఇంకా వేరే మీనింగ్ ఏమి ఉండదు ఇంకా. సో ఒకసారి నాకు నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నేను ఫ్రెషర్‌గా ఒక కంపెనీలో నేను ఫ్రీలాన్సింగ్‌గా నేను చేసినప్పుడు ఈ ఒక వెబ్‌సైట్ ఉండే మేడం. నాకు చుక్కలు చూపించిన వెబ్‌సైట్ ఇది. ఓకేనా? సో ఈ వెబ్‌సైట్ ఉంటది. ఈ వెబ్‌సైట్‌ని మనం ఈ నేమ్‌తో ఇప్పుడు యాక్చువల్లీ ఫుల్ నేమ్ కదండీ! ఇప్పుడు ఇది వెబ్‌సైట్‌ది జేఆర్‌వి ఇది ఫుల్ నేమ్ ఇది. ఓకేనా? ఇది నేను వెబ్‌సైట్ కొట్టినప్పుడు ఇది ఓపెన్ అయింది. సో క్లయింట్ ఏమంటాడంటే నాకు ఈ నేమ్‌తోనే క్లిక్ చేసినప్పుడు రావాలి. ఏది టైప్ చేసినప్పుడు కీవర్డ్ జేఆర్‌వివి అని ఉంటది. ఇది చేసినప్పుడు రాకపోతుండే అసలు మొత్తానికి. యాక్చువల్లీ ఇప్పటికి వచ్చిందో లేదో నాకు తెలియదు. చూద్దాం ఒకసారి. రాలేదు. సో ఇలా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి మనకి. మనకి ఎందుకు ఇది రాలేదంటే యాక్చువల్లీ ఇది కీవర్డ్ కాదు, నేమ్ కాదు, ఏం కాదు. అంతే కదండి. ర్యాండమ్ వర్డ్స్ లెక్కనే ఉంది. ఇప్పుడు సపోజ్ జేఆర్వి ప్లస్ తీసుకున్నట్టుంది. సో అందుకే అది రావట్లేదు. సో మనం దాన్ని ఇప్పుడు మనం ఎలా ఇండెక్స్ అవుతుందో చూద్దాం. యాక్చువల్లీ నేను సాల్వ్ చేసేసిన ప్రాబ్లమ్. సంథింగ్ నేమ్తో చూద్దాం. చాలా పెద్ద కీవర్డ్ రామ్కి అనేది అందుకే అది రాలేదు. సో బేసిక్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు వెబ్సైట్ చూడడానికి చాలా బాగుంది. ఇండెక్స్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఇష్యూ ఏంటిది? సైట్ మ్యాప్ ఇష్యూ ఉంటుంది. సో ఒకవేళ సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ అయిందా లేదని ఎట్లా చెక్ చేసుకోవాలి మనం మరి? అది కూడా మీకు తెలియాలి కదా మేడం. అంటే ఇండెక్స్ అవుతుందా లేదని ఎట్లా చెక్ చేసుకోవాలంటే మనకు సైట్ మ్యాప్ చెక్కర్ ఉంటుంది. ఇది చెకింగ్ చేసేది అన్నట్టు. ఈ వెబ్సైట్ చూద్దాం. ఇప్పుడు తీసుకున్న వెబ్సైట్ చూద్దాం. కంప్లీట్గా వెబ్సైట్ సైట్ మ్యాప్ ఉందా లేదని చెక్ చేసేస్తారు. చూడండి, యువర్ వెబ్సైట్ అపియర్స్ టు హ్యావ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, రైట్? సో అట్లా. సో ఇది ఒకసారి చూడండి. దీంట్లో మనకు సైట్ మ్యాప్ సంబంధించినవి చాలా ఉంటాయి. థియరీ కూడా బాగుంది. ఓకే. నేను ఆల్రెడీ ఇది మీ గురించి జేఎంబీ చెక్కర్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు ప్రాపర్గా చేస్తా అంటే తీసుకుంటాను. అనలిటిక్స్ గురించి మనం అనుకున్నాం కదా, టూల్ యూజ్ చేసుకుంటే మనం కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు ఏందనేది గుర్తుందా?
సో ఇది ప్రైస్ కూడా తక్కువనే ఉంది, చూసాను నేను. 1500 ఏమో ఉంది బేసిక్ ప్యాకేజ్. 1500 జిఎంబి కంప్లీట్ అయిపోయినాయి కదండి. సో ఇది ఒకవేళ మీరు తీసుకుని ఎస్సీఓ మటుకు ఇంకా చాలా టైం పడుతుంది మేడం. ఎస్సీఓ చాలా 1200 ఏమి ఉంది మేడం. పెద్ద ఇండియన్ కరెన్సీ తీసుకోవచ్చు. అంటే మీరు జిఎంబి మీద మీరు ఇంకా ఇన్డెప్త్గా ఇప్పుడు మీరు చేసింది మోర్ దెన్ ఎనఫ్ అండి. అసలు ఎవరు చేయరు, అసలు ఎవరు చేయరు అట్లాంటి అక్కడ రాదు. వాళ్ళు సర్వీసెస్ అప్డేట్ చేయరు. ఇంకా మీరు సర్వీసెస్లో కూడా మేడం మీకు కొన్ని చెప్పాలనుకున్నాను యాక్చువల్లీ. జిఎంబీలో కొన్ని టాపిక్స్ ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళిపోవాలి అనుకుంటే ఆప్టిమేషన్ ఇంకా మీరు అవ్వలే కదా, కొన్ని కీవర్డ్స్ మీరు లిస్ట్ అవుట్ చేసుకున్నారు కదా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇయర్ మీ సంథింగ్ క్లినిక్ లాంటి ఒకటి కీవర్డ్ ఉంది కదా. కీవర్డ్స్ సెట్ చేసినప్పుడు జిఎంబీలో మీరు తీసుకున్న క్లయింట్ రాలేదు కదా మీకు. ఫస్ట్ పేజ్లో లేదు, ఇక్కడ ఉందండి ఇక్కడ. సో ఇది మనకి టాప్లో రాలేదు. టాప్లో రాలేదు అంటే మనం దీని మీద కంప్లీట్గా మీరు చేసింది అంటే అసలు టాప్లో కాదు, ఈ ప్లేస్లో కాదు, అసలు 10th ప్లేస్లో ఉండాల్సింది. మీరు చేసిన కొన్ని చేంజెస్ వల్ల ఇది కొద్దిగా బెటర్గానే వచ్చేసింది. ఇంకా మీరు ప్రాపర్గా ఇవన్నీ చేయలేదు కదా. క్వశ్చన్స్ ఎన్ని యాడ్ చేశారు మీరు? 33 యాడ్ చేశారు. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి మేడం. ప్రొడక్ట్స్లో ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా రీసెర్చ్ చేయాల్సింది ఉంది. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. నేను చెప్తాను అది, ఓకేనా. అది ఇది టూల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. మీకు రాడార్, గూగుల్ రాడార్ టూల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. నేను మీకు ఇస్తాను టూల్. ఎందుకంటే మా జిఎంబి మా వెబ్ ఇంప్రూవ్ మీరు చేయండి. కంప్లీట్గా మా ప్రాజెక్ట్ మీరు హ్యాండ్ చేయండి. వెబ్సైట్ ఎస్సీఓ చేయవచ్చు. యాడ్స్ కూడా మీకే ఇస్తాను నేను. యాడ్స్ కూడా చేద్దామని. రైట్, మీకు యాడ్స్ ఇస్తే బెటర్ కదా. మర్చిపోయాను నేను. యాక్చువల్లీ మనకు ఎస్ఎంఎం టాపిక్ అయిపోయింది కదా, మనకు ఎస్ఎంఎం అయిపోయింది కదండి. సార్ మీరు నాకు ఈమెయిల్ ఐడి ఇవ్వండి, నేను మనది ఇచ్చేస్తాను యాక్సెస్ మీకు. మీ ఈమెయిల్ ఐడి ఒకసారి నాకు ఇవ్వండి. ఫేస్బుక్ యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి ఇవ్వండి నాకు, నేను యాక్సెస్ ఇచ్చేస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసి అవి ఇవ్వండి. సో మీకు అర్థమైపోతుంది. లేకుంటే గురూజీదైనా ఇస్తాను మీకు. మీకు అన్ని యాడ్ అకౌంట్స్ ఇస్తాను నేను మేడం, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవ్వాలి ఇప్పుడు మీరు. ఫేస్బుక్ మీద మీకు యాడ్స్ అకౌంట్ యాక్సెస్ వస్తుంది. యాక్సెస్ వచ్చినప్పుడు మీరు ఏమైంది వారు వేరే యాక్సెస్ ఉంటుంది. ఓకే, మీకు వస్తుంది చూడండి ఒకసారి, మెయిల్ వస్తుంది. సో మీరు ఇంకా ఆప్టిమైజేషన్ కంప్లీట్ ఏంటంటే కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యాక్చువల్లీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను నా స్టూడెంట్స్కి ఎవరికి నేను ఇన్ని టాస్క్లు ఇవ్వను బేసిక్గా. వాళ్ళకి ఏదో ప్లేస్మెంట్ ఇచ్చినామా అయిపోయినట్టే ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొద్దిగా సబ్జెక్ట్ చెప్తాను నేను, అంటే ఇద్దరు ఇండెప్త్ కూడా చెప్పాను వాళ్ళకి టాపిక్స్ బేసిక్గా. అంటే అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు నేను మెటా టైటిల్ గురించి చెప్పిన తర్వాత టాస్క్ ఇస్తే చేయరు వాళ్ళు, అస్సలు చేయరు వాళ్ళు. వాళ్ళతో నేను ఇంకేమనుకుంటా అంటే మన స్కూల్ కాదు కదా, సరే చేయకపోతే మనం చేయండి చేయండి అని చెప్పడానికి స్కూల్ కాదు కదా. సో అందుకే ఇది రికార్డింగ్లో ట్రిమ్ చేస్తానండి, ఇబ్బంది పడకండి. ఓకే, మీకు వచ్చిందా ఏదైనా ఈమెయిల్ వచ్చిందా చూడండి. ఈమెయిల్ వచ్చిందని చూడండి ఒకసారి.
మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. యాక్చువల్లీ ఏ టాపిక్ మాట్లాడుతున్నాం, మనం క్రాలింగ్ గురించి మాట్లాడుతున్నాం, అటు ఇటు వెళ్ళిపోయాం. ఓకే 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 ఒకసారి మీరు పర్లేదండి, ఏం కాదు. టాపిక్స్ అనేది ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మీకు మెయిన్గా తెలియాలి సో చెప్పేసి, అంటే మధ్య మధ్యలో వేరే టాపిక్ జంప్ అవుతున్నాము. సో దానికి చాలా ఉన్నాయి మన టాపిక్స్. 115 వరకే ఉన్నాం మనం, ఇంకా 150 ఎప్పుడు నేర్చుకుంటాం. యాక్సెస్ వచ్చిందండి కదా. బ్యాలెన్స్ ఇస్ ఫర్ దట్ హ్యాండ్ అకౌంట్, సో కాంట్ యాడ్ పీపుల్ యాజ్ దట్ అకౌంట్ అండ్ హోల్ అంటే బ్యాలెన్స్. ఓకే సారీ అండి. సరే దీనికి ఇట్లా కాకుండా యాక్చువల్లీ ఏమైందంటే దానిలో బ్యాలెన్స్ డ్యూ ఉందంట. సో దట్ యాడ్ అకౌంట్, సో కాంట్ యాడ్ పీపుల్ యాజ్ దట్ అకౌంట్ అండ్ హోల్ అంటే చెప్పాను. లీడ్స్ వచ్చినాయని చెప్పింది మనం కూడా. సారీ, యాడ్ అకౌంట్ కొద్దిగా అది ఏదో చిన్న ఇబ్బంది ఉన్నట్టుంది. నేను వేరే యాడ్ అకౌంట్ మీకు ఇచ్చేస్తాను, మీరు హ్యాండిల్ చేసేయండి. సో మనం ఎక్కడ ఉన్నామండి టాపిక్, ఎక్కడ ఉన్నామండి? ఐఎమ్ సారీ, క్రాలింగ్ దగ్గర ఉన్నాం. ఓకే, క్రాలింగ్ అంటే అర్థమైంది కదా మనం మీకు ప్రాబ్లం. అంటే క్రాలింగ్ అనేది మన వెబ్సైట్ మనం క్రియేట్ చేసినా కానీ, వెబ్సైట్ అనేది డెవలప్ చేసినా కానీ మన టాస్క్ ఏంటంటే గూగుల్కి సబ్మిట్ చేయాలి. అప్పుడే ఇవన్నీ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎఫ్ఏక్యూస్ యాడ్ చేసిన, ఎస్ఎస్ఎల్ యాడ్ చేసిన, ఫేవ్ కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నాకున్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వెబ్సైట్ అనేది గూగుల్ బాట్ అనేది క్రాల్ చేయాలి. ఉమ్, ఏం యాడ్ చేసేసుకోండి, చేంజెస్ చేసుకోవచ్చు. సో అది, సో ఫస్ట్ ఇది క్రాలింగ్ అంటే ఇది వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే మేడం, మనకు వన్స్ గూగుల్ బాట్ అనేది క్రాల్ అయిన తర్వాత గూగుల్లో మనది ఇది అప్డేట్ అయింది, ఈ డాటా అప్డేట్ అయింది అని చెప్పడాన్ని ఇండెక్సింగ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కనిపించింది అనుకోండి, మన వెబ్సైట్ అనేది గూగుల్లో కనిపించింది అనేది జనరల్ వర్డ్స్. అంటే ఇప్పుడు ఎట్లా అంటాం మనం, కనిపించింది, గూగుల్లో ఉంది, సెర్చ్ ఇంజిన్ క్రాల్ చేసుకుంది మీన్స్ ఇండెక్స్ అయింది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు వెబ్సైట్ ఇండెక్స్ అయింది అని అంటాం. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ అనేది కనిపించింది అనేది జనరల్ యాడ్ చేసుకుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెంట్ అన్నట్టు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మిమ్మల్ని అడిగే స్కోప్ ఉంటుంది, కంపల్సరీ ఇది అడుగుతారు. డన్. సో ఈ రోజుకి ఆపేద్దాం మేడం, ఎందుకంటే హెడ్ ట్యాక్స్ అనేది చాలా పెద్ద టాపిక్. ఓకేనా, ఇది మీకు 1 డే పట్టచ్చు, 1 or 2 days పట్టచ్చు. సో ఇప్పుడు ఈరోజు మీకు టాస్క్ లేదు మేడం, ఒకసారి టాస్క్ ఏమన్నా చెప్తే నాకు. ఈరోజు టాస్క్ ఏమనుకున్నారు మీరు? ఒకటి సైట్ మ్యాప్ అనేది ఇంటిగ్రేట్ చేయాలి. సైట్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేయండి, ట్రావెల్స్ పేజ్కి ఇంటిగ్రేట్ చేయండి. గూగుల్ సెర్చ్ కన్సోల్కి కంప్లీట్ యాక్సెస్ మీకు ఈరోజు రావాలి. రైట్, ఈ ఈవినింగ్ వరకు నేను వచ్చేలాగా నేను మీకు చేస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇదే అండి, కీవర్డ్స్లో మెటా టైటిల్, యా. సో క్లిక్ బైట్ ఒకటి, ఇంకోటి ఎఫ్ఏక్యూస్ కూడా మీరు నాకు ఒకసారి డాక్యుమెంట్లో పంపించండి, ఆల్ పేజెస్. అప్ టు ఇప్పటివరకు ఎన్ని పంపిస్తారు? 15 చేయండి, 15 ఎఫ్ఏక్యూస్. ఓకే డన్. ఓకే అండి, డౌట్స్ ఏం లేవు కదా. సో యాజ్ యూజువల్గా మన క్లాస్ కూడా కంటిన్యూ అవుతుంది మేడం, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకటి ఏం చేయండి అంటే,